హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మన రవితేజ గారు నటిస్తున్న 'మాస్ జాతర' మూవీ గ్లిమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర 'మాస్ మహారాజ్' రవితేజ గారు కెరియర్ ప్రస్తుతం స్లో డౌన్ అవ్వగా, ఒక హిట్ తర్వాత కంటిన్యూస్‌గా ఫ్లాప్ పడుతూ ఉండగా, లాస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' మూవీతో కెరీర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇలాంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి కమ్‌బ్యాక్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా, ప్రస్తుతం మంచి హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రొడక్షన్ కంపెనీ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌లో కొత్త సినిమా 'మాస్ జాతర' సమ్మర్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, సినిమా అఫీషియల్‌గా గ్లిమ్స్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసింది. రవితేజ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ చూసిన తర్వాత ఇది రవితేజ గారికి నిక్కర్సైన కమ్‌బ్యాక్ మూవీలా అనిపిస్తుంది. స్టోరీ పాయింట్‌ని ఏమాత్రం రివీల్ చేయలేదు. కానీ ఫుల్ ఎనర్జీతో రవితేజ గారు పోలీస్ గెటప్‌లో రఫ్ గెడ్డం లుక్‌తో ఔట్ అండ్ ఔట్ ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్‌తో దుమ్ము లేపిందని చెప్పాలి. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌లో కుమ్మేసిందని చెప్పాలి. ఓ రేంజ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అవ్వడం, అలాగే రవితేజ గారి మాస్ స్వాగ్‌తో "మందేదంతా" అంటూ చెప్పిన డైలాగ్‌తో గ్లిమ్స్ ఓ రేంజ్‌లో హై ఇచ్చింది. రవితేజ క్రాక్, ధమాకాని మించి మాస్ రచ్చ చేసేలా మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్‌గా రీసెంట్‌గా రవితేజ గారి మూవీస్‌తో పోలిస్తే కంప్లీట్‌గా న్యూ మేకవర్స్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్‌లో రచ్చ చేసేలా మాస్ జాతర గ్లిమ్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇలా ఉండగా రవితేజ ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. మన రవితేజ గారు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ.